అవును, పాడమంటే ఎందుకు పాడలేదు? ఇలా అయితే నువ్వెప్పుడూ పాడలేవు. అన్నట్టు మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్. తొందరలో నీ పెళ్ళని విన్నాను. నేను అడిగితే మూతి 30 వంకర్లు తిప్పి అసలు నేను పెళ్ళే చేసుకోను అనేదానివి. మరి ఇప్పుడు ఎలా చేసుకుంటున్నావు? నాకు తెలుసు, మీ ఆడపిల్లలు ఎప్పుడు ఇంతే. 16 ఏళ్ళు వస్తే చాలు అస్తమాన పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఏమిటి కోసుకున్నావా? అయినా మీకెందుకు ఆ శ్రమ? ఈ రోజుల్లో కూరలు తరగటం, వంటలు చేయటం అన్ని మగవాళ్ళగా చేస్తున్నారు. అందుకని తొందరగా పెళ్లి చేసుకో. నేను పెళ్లి గిళ్ళి చేసుకోను. ఆహా, మొదట మీరంతా ఇలాగే అంటారు, తొందరగా పెళ్లి చేసుకునేదే మీరు. అవును, పెళ్లికి ఎప్పటి నుంచి సెలవు పెట్టను? ఓ పని చేస్తాను, పండగ ముందు సెలవు పెడితే పండగ సెలవులు కూడా కలిసి వస్తాయి. ఎలాగో 2 నెలల టైం ఉంది కదా, అప్పటికి ప్రాజెక్ట్ వర్క్ కూడా పూర్తయిపోతుంది. బాబు ఎక్కడా? ఇందాకటి నుంచి కనిపించడం లేదు. సరే, పెళ్లికి ఏ ప్రెజెంటేషన్ కావాలో ఇప్పుడే చెప్పు. నాకేం వద్దు. అయ్యో, ఒక్కసారి అంత మంచిదానం అయిపోకు, చాలా ప్రమాదం. ఆడపిల్లలు మెట్రిక్ అప్పీర్ అయినా, ఎంఏ పాస్ అయినా నగల మీద చీరల మీద ఉన్న మోజు మొగుడి మీద కూడా ఉండదు. ఏదో పేదవాడిని, మామూలు ఉద్యోగస్తుడిని, నన్ను రవ్వల నెక్లెస్, కంచి పట్టు చీరలు మాత్రం అడగదు. బాబు, ఏమిటి విశేషం? అంతలా నవ్వుకుంటున్నారు? ఏం లేదు సార్, గీతకి త్వరలో పెళ్లి కాబోతుంది కదా, ఏం బహుమతి కావాలో అడుగుతున్నాను. బాబు ఎక్కడ ఉన్నాడు? అక్కడే చెట్టు దగ్గర ఆడుకుంటాడు. రండి సార్, కూర్చోండి. గీత ఈ మధ్య సిగ్గుపట్టం నేర్చుకుంటాను సార్. చూసారా పెళ్లి వేసరికి ఎలా పారిపోతుందో? ఉండండి సార్, క్షణంలో వంట చేసేస్తాను. చంద్రం, ఈలోగా ఒక కప్పు టీ తాగితే ఎలా ఉంటుంది? కరెక్ట్ సార్, నా మనసులో ఉన్నమాట మీరు చెప్పారు. చూడక్క, ఈ మామిడికాయలు ఎంత బాగున్నాయో. తిను. పద బాబు, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పుడేనా సాయంకాలం కదా పిక్నిక్ అయ్యేది. నా మనసేం బాగోలేదు. అయితే ఈ మామిడికాయ తిను, మనసు బాగుంటుంది. అది చూడక్క, ఎన్ని కాయలున్నాయో. ఇందాక నుంచి కొడుతున్నాను, ఒక్క కాయ కూడా పడట్లేదు. నువ్వు కొట్టక్క. అక్క అక్క, అక్కడ చూడు ఎన్ని కాయలున్నాయో. చంద్రం సార్, గీత పెద్దక్కే నీకు తెలుసు కదా? తెలుసు సార్, శాంత గారేగా. ఆవిడే. నేను అమెరికాలో చదువుకున్నా. మన సంస్కృతి సాంప్రదాయాలంటే నాకు ఇష్టం, నీకు తెలుసు. పెళ్లి విషయం వచ్చినప్పుడు పిల్ల రూపురేఖలు గుణగణాలు బాగుంటే చాలని, కట్న కానుకల విషయంలో పట్టింపు లేదని చెప్పాను. అప్పుడు శాంత వాళ్ళ చెల్లెలు గీత పెళ్లికుందని చెప్పింది. నేను మాత్రం ముందు అమ్మాయిని చూడండి ఏ సంగతి చెప్పలేనన్నాను. చంద్రం, గీతను పెళ్లి చేసుకోమంటావా? నేనేం చెప్పను సార్. అలా అంటే కాదు, అంతా నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం వాళ్ళ పిక్నిక్ లో తేలిపోవాలి. పెళ్లి విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటే మంచిది సార్. పోనీ నా పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. నో, నా ప్రశ్నకి సరైన సమాధానం కాదు. నా పరిస్థితుల్లో నువ్వే ఉంటే ఏం చేస్తావు? నేను మాత్రం ప్రేమ పెళ్లి గురించి ఎవరిని అడగను సార్. నేను మాత్రం ఎవరిని అడిగాను? అదిగా సార్, గీత లాంటి మంచి అమ్మాయి గురించి అభిప్రాయం అడగటం దీనికి. నేనైతే ఎవరిని అడగకుండానే పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ చంద్రం, నా నిర్ణయాన్ని మరింత బలపరిచావు. నాకు ఆత్మీయుడంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. నా పెళ్లి దగ్గరుండి నువ్వే జరిపించాలి. ఏం చంద్రం, నా మీద ఏమైనా కోపమా? అదేమిటి సార్, పప్పులో ఉప్పే లేదు, చారులో టొమాటోలే లేదు, మర్చిపోయావా? ఐఎమ్ సారీ సార్, ఇంకోసారి బాగా చేస్తాను. ఇవాళ ఎందుకో కంగారు అయిపోయింది. ఇవాళ గీతకు కొంచెం కూడా తెలియలేదుగా. పద బాబు, మనం బయలుదేరదాం. అప్పుడేనా ఇంకా ఇక్కడ బోల్డని చూడాలి. ఏం ఫ్రెండ్, ఇంకేం చూడాలి? కొండ మీద గుడి, ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు అన్ని చూపిస్తాను రండి. అక్కడ ముళ్ళుంటాయి, పట్టుకొని చూద్దాం. అయితే మీ అమ్మ నాన్నగారు నన్ను ఇంజనీర్ అనుకుని పొరపాటు పడ్డారా? అవును. నన్ను క్షమించు గీత, నా వల్ల తప్పు జరిగింది. ఇందులో మీరు చేసిన తప్పే ఉంది. పోనీ నన్ను క్షమించమని మీ వాళ్ళని అడుగుతాను. నిజానికి ఇందులో వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. నేను మామూలు సూపర్వైజర్ అని పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు. గీత, ఏదో పొరపాటు వల్ల మీతో కలిసి గడిపిన ఈ కొద్ది రోజుల్ని నువ్వు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. అసలు మనం ఎప్పుడు
కలుసుకోలేదనుకుంటే నువ్వు నన్ను తేలిగ్గా మర్చిపోగలవు. కానీ గీత, నాకు ఒక అందుకు సంతోషంగా ఉంది. నాకంటే అన్ని విధాల అర్హుడు, నిన్ను అర్థం చేసుకునేవాడు, అంతస్తు గలవాడు నీకు భర్తగా లభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. అమ్మ దొంగ, దొరికావు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? అరే, మళ్ళీ పరిపాడే. బాబు బాబు, హలో, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు గీత, నేను అడిగిన దానికి నీ జవాబు. నువ్వు అవునంటావన్న సంగతి నాకు తెలుసు, కానీ ఆ మాట నీ నోటి నుంచి వింటేనే నాకు ఆనందం. ఏమిటి, చెప్పడానికి మాటలు దొరకటం లేదా? పర్వాలేదు, మౌనం అర్థాంగీకారం అన్నారు. నువ్వు చెప్పకపోయినా ఆ మిగతా సగం నేను అర్థం చేసుకున్నాను. అయితే ఇవాళే మీ శాంతకి లెటర్ రాస్తాను. చంద్రం కూడా మన పెళ్లి జరగాలంటున్నాడు. నీకన్నా మంచి అమ్మాయి దొరకడం కష్టం అన్నాడు. నిన్ను చూస్తుంటే ఆ మాట నిజమని అనిపిస్తోంది. కమాన్ చంద్రం, ఏదైనా పాట పాడు. ఈ మధ్య నేను కూడా నీ అభిమాని అయిపోయాను. అవును అంకుల్, మళ్ళీ పాట పాడు. అయితే పెళ్లికి నా వైపు నుంచి ఓకే మాస్టారు, మిగతా విషయాలంటారా శాంత చూసుకుంటుంది. అయితే శాంతకి ఇవాళే ఉత్తరం రాయమంటారా బాబు? రాయండి, నేను కూడా ఒక లెటర్ రాస్తాను. వచ్చే నెల 15వ తారీఖున చాలా మంచి ముహూర్తం ఉంది. అవునవును. అది మీకు వీల్లేదంటే? నాకేం పర్వాలేదు, ఇంకేమైనా ఉంటే అవి శాంతతో మాట్లాడండి. అయితే పెళ్లి వచ్చే నెల 15వ తారీఖునే ఖాయం చేసుకుందాం. ఈలోగా శాస్త్రి గారిని పిలిపించి మంచి రోజు చూసుకుని ఆ నిశ్చితార్థం కూడా కానిస్తే. అలాగే, మీ ఇష్టం కానివ్వండి. మంచిది బాబు. నమస్కారం. నమస్కారం.